ఇట్లాగా బుక్ లాగా అనుకుంటున్నాను సార్. సో ఎవరైనా నా దగ్గర ఇంపాక్ట్ చూపించారన్నది నేను రాసుకుంటున్నాను. సో దానికి టైటిల్ కింద అడ్వాన్స్ ఫర్ గుర్తేటప్పుడు భయంలో భయం అని కోరికని రాసుకునేవాడిని. సో అలా సార్ ఇంపాక్ట్ చూపించారు నా మీద. నెక్స్ట్ ఒకసారి ఏంటంటే వెంకటేశ్వర సార్, ఆయన మ్యాథ్స్ నేను కొంచెం యావరేజ్ ఉండేవాడిని, అంత మించి ఉండేది కాదు. కానీ ఆయన నాకు గుర్తించినప్పుడల్లా ఏంటంటే కొన్ని విషయాలు గుర్తొస్తాయి నాకు. ఏంటంటే మ్యాథ్స్ ప్రతిదానికి ఇంపార్టెంట్. అది ఎలా అని చెప్పేవారంటే మనలో కొంతమంది డివైడ్ చేసేవాళ్ళు. ఎలా అంటే ఇక్కడ నేను యాక్సిడెంట్ గురించి రీజన్ మాట్లాడలేదు, మన కోసం చెప్తున్నాను అంటే. సో టేక్ ఈజ్ యాజ్ ఫన్ అండ్ కాంప్లిమెంట్ కింద. యాక్చువల్గా ఏంటంటే మాకు పేపర్ 3 చేసేవాడు రాదు. ఎందుకు పేపర్ ఆన్సర్ రాసిన తర్వాత 3 చేసేవాడు రాదు చాలా మంది. దానికి కరెక్ట్గా సార్ ఏం చేసేవాళ్ళంటే, అరే వాళ్ళంటే 3 వేయరా, వాళ్ళ ఏముంది ఎవరికైనా ఇస్తారు, ఏదైనా చేస్తారు, మీ కంపల్సరీ 3 వేయాలరా, దానికి లెక్కలు రావాలరా, దానికి నేర్చుకోండి అనేవాళ్ళు. అలా గుర్తొచ్చింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా మా సార్ మనకి ఏంటంటే టెక్నాలజీ ఫ్రెండ్స్ కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను నేను. తర్వాత టెక్నాలజీ నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ టెక్నాలజీ ఎక్కడంటే నాకు నేను బీటెక్ చదువుతున్నప్పుడు, ఆ బీటెక్లో నెట్వర్కింగ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లస్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది పర్టికులర్గా ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాం, ఆ పర్టికులర్ యాంగిల్లో ఎందుకు వాడాలి, ఏ విధంగా మనం యూజ్ చేయాలన్నది నాకు హోప్ వచ్చింది. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్తోనే నేను బీటెక్తోనే. తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనర్ కింద చేశాను, నేను టీచింగ్లో కూడా చేశాను 1.5 years. దానిలో ఇంకా నాకు బాగా యూజ్ అయింది. పిల్లలకి చాలా ప్రాక్టికల్గా చెప్పాను. ప్రజెంట్ ఇప్పుడు నేను అంటే బీటెక్ వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తాను. సో వాళ్ళే నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశాను. వాళ్ళు ఈవెన్ ఇప్పుడు నాకు ఫోన్ చేసి మీ ప్రాక్టికల్గా చెప్పిన థియరీ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా బాగుంది సార్, చాలా అప్రోచ్ అయ్యారు, ఈ విధంగా మీరు చెప్పడం చాలా బాగుంది, మాకు సార్ వాళ్ళు చెప్పలేదు అన్నారు. దాన్ని నేను ఏంటంటే అప్పుడు చెప్పేవాడిని, మా సార్స్ వల్ల ఇదంతా చేశాను నేను. వాళ్ళు ప్రాక్టికల్గా ప్లస్ ఇలా చేయాలి, ఇలా చదవాలి, దీన్ని లాజిక్ పట్టుకుంటే చాలు అనేవాళ్ళు. ఆ లాజిక్ ఇలా గుర్తుండిపోయింది నాకు. తర్వాత కళ్యాణరావు సార్ ఏంటంటే సైన్స్ చదువుతున్నప్పుడు నాకు ఏంటంటే కొన్ని మొక్కలు మానవులు అనేది గుర్తొచ్చేది టైం నాకు. అది ఎలా అంటే సార్ ఏం చెప్పారంటే సైన్స్ని మన మనుషుల్ని ఇంటిగ్రేట్ చేసి చెప్పేవారు. ఇంటిగ్రేట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే కంబైన్ చేసి చెప్పారు, ఈజీగా ప్రాక్టికల్గా అర్థం అవడానికి. ఎలా అంటే ఒక మొక్కని మొక్కలు ఎలా కలుపుతాము, సో మానవుడు కూడా మనిషి కూడా ఎలా వచ్చి ఎలా వచ్చారు, ఈ విధంగా నేను ఆ విధంగా లింక్ చేసుకొని ప్రజెంట్ నేను దాన్ని అప్లై చేసుకున్నాను సార్ ప్రిన్సిపల్ నా మీద. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మా అశోక్ సార్ చూస్తే ఏంటంటే నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ప్లస్ ఆయన చేసే డ్రామా చేశాము. ఆ డ్రామా బేస్ చేసుకుని నేను ఏం చేశాను, బీటెక్ ఒక సినిమా తీశాను. సో అది ఏంటంటే ప్లస్ ఇప్పుడు నేను సార్ ఇంట్రెస్ట్ ఒక C3 బుక్స్ ప్లస్ అబ్దుల్ కలాం బుక్స్లో చదివి కొత్త ఎఫర్ట్స్ తీసుకున్నాను నేను. ప్రజెంట్ నేను కూడా ఏంటంటే సార్ దేవుడు ఉన్నాడని ఒక ఎక్స్పెక్ట్ వచ్చినాను, కానీ ఈ మొత్తం క్లాస్ ఇదంతా అంతా వేస్ట్, అంతా ఒకటే. సో దీని ద్వారంగా నేను అనుకున్నాను సార్, అది మీ వాళ్ళే అశోక్ సార్ వల్ల వచ్చింది, ఆ ఇంపాక్ట్ నా దగ్గర చూపించిందే అని. సో ఇప్పుడు రాసుకున్నాను. తర్వాత సరికి సౌరవ్ సార్ ఏంటంటే ఆయన 10th ఎంటర్ అయ్యారు, కానీ అప్పుడు దాకా ఉన్న వే ఒకలా ఉంది, ఈ సార్ వచ్చాక వే ఒకలా ఉంది. ఎలా అంటే అప్పుడు ఆయన రాసుకుంటానంటే న్యూ ఎనర్జీని రాసుకున్నాను టైంలో. అది ఏంటంటే న్యూ ఎనర్జీ ఏంటంటే సార్ వచ్చిన తర్వాత ఏంటంటే మా స్కూల్ అబ్జర్వ్ చేశారు. స్కూల్ అబ్జర్వ్ చేసి ఏం చేశారంటే స్కూల్కి పిల్లలు ఉన్నారు, చదివే వాళ్ళు ఉన్నారు, టాలెంట్ పీపుల్ ఉన్నారు, అంతా ఉన్నారు, కానీ స్కూల్కి గ్రౌండ్ లేదు, ప్లస్ మనకి అట్మాస్ఫియర్ లేదు, ప్లస్ ఇంటీరియర్ డిజైనింగ్ లేదు, ప్లస్ మనకు కావాల్సిన అట్మాస్ఫియర్ సరిగా లేదు. సో ఈ మొత్తం మనం తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలని చెప్పి ప్లస్ స్టడీ అవర్స్ కూడా పెట్టేవారు సార్. ప్లస్ చాలా మోటివేట్ ఇచ్చేవారు. ఆ మోటివేట్ ఇంకా నేను సెల్ఫ్ మోటివేట్ కింద యూజ్ చేసుకుంటున్నాను నేను. సో దానికి థ్యాంక్ సో మచ్ సార్. తర్వాత వచ్చేసరికి తెలుగు సాక్షి సార్ని కలిసాను నేను. మన తెలుగు సార్ ఇద్దరు ఉన్నారు, వెంకటేశ్వర సార్ గారు. ఆ ఇద్దరు సార్ ఎప్పుడు వస్తారంటే నేను రాసుకుంటున్నప్పుడు తెలుగులో హాస్పిటల్ పోయినప్పుడు, అరే సార్ ఇంటికి కొట్టింది ఒక రోజు నాకు బాగా 7th అనుకుంటా, చిన్న వెంకటేశ్వర సారు 10th చదవలేదు సార్ అంటే హోంవర్క్ ఇచ్చారు, చదివి అప్పుడు చెప్పాలని, అది చెప్పలేదు. సో అప్పుడు దానికి అందరినీ ఒక రౌండ్ చేసుకున్నారు పెద్దలు తీసుకొని. ఆ దెబ్బకి ఆ ఇంపాక్ట్ నా తెలుగు అలా అడిపోయింది. అప్పుడప్పుడు నేను ఆ సొసైటీని చూసినప్పుడు నాలో కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొన్ని నేను రాసుకుంటుంటాను, కవిత్వాలు అంటే సాహిత్యం లాగా. సో అది చాలా సార్లు ఒకసారి వినిపించాలని అనుకుంటున్నాను. మరి సో అలా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. మనందరి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళకి అవకాశం
ఆనందం పొంగిందంట, అది కనపడుతుంది. మీరు అలానే ఉన్నారు, మేము కూడా అలానే ఉన్నాం. నేను వైటీ రాస్తానని మీకు తెలుసు కదా. నేను యువ గేయం అని ఒక పాట రాశాను. దానిని అంటే యంగ్ స్టూడెంట్స్ ఎలా ఉండాలి, యంగ్ జనరేషన్ ఎలా ఉండాలి, ఆ జనరేషన్ యొక్క మోటివ్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఇతివృత్తంగా తీసుకొని రాశాను. నేను అంటే పాఠం కాదు కానీ ఊరికే అంటాను. ఓ యువత, నవయువత, కనుగొందాం మనమంతా సమత, కలిసి ఉందాం కనువిందుగా మానవ మమత. ఓ యువత, నవయువత. ఏంటండి నవయువత ఏంటండి? యువత మంచి గొప్పగా ఉంది కదా, మళ్ళీ నవయువత అంటే కొన్నిసార్లు బ్యాక్లాగ్ అవుతూ ఉంటారు పిల్లలు. వయసు అలానే ఉండదు, వెనక్కి ముందుకు వెళ్తాం. అందువల్ల ఇంకా ఉత్తమమైనటువంటి ఆ తేజస్సును కలిగి ఉండాలంటే నవ 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 నవేన్మేషము అంటారు. అంటే ఓ యువత, నవయువత, కనుగొందాం మనమంతా సమత, కలిసి ఉందాం కనువిందుగా మానవ మమత. కలిమిలేని కలతలతో కనలే పని మనకెందుకు, బలిమి మనది, బ్రతుకు మనది, భవితవ్యమే మనది మనది. చేయి చేయి కలిపితిమా చేరువవును మన గమ్యం, మాటకు మాటై మసలితిమా ఇక మనదే అన్నిటపై చేయి. కండపుష్టి గుండెదిటకు నిండకు మేధస్సు కలిపి, శ్రమశక్తికి యుక్తి మలిపి పెట్టుబడులు పెడదాం, అలసటన్న పదము మరచి అహర్నిశలు శ్రమిద్దాం. అభివృద్ధను అంకురాన్ని ఫలభరితపు మ్రానుగా పెంచేద్దాం. సంఘ విద్రోహక శక్తుల వికటాట్టహాసపు ఆటలు కట్టిద్దాం. లంచగొండి బడాచోర్ల బ్రతుకులు బెంచీకి ఎక్కిద్దాం. రాబందులై పేదల రక్తాన్ని జుర్రు రక్కసి హృదయాలను రొక్కలు చేసేద్దాం. కాలకోట విషనాగి వరకట్టపు కోరలు పిండి, కన్య బ్రతుకు కాటువేయు గరళమునే కక్కిద్దాం. కుచిత కుల మత ప్రాంత శాఖాభేదము లేని జాతిని శాశ్వతముగా స్థాపిద్దాం. అల్లర చిల్లర పనుల తిరుగు అధమస్థాయి బ్రతుకే వలదు వలదు. ఉడుకునెత్తుటి తుడుకు చేస్తా గడబిడలకు చుడదాము బండిగలు. శాంతి సౌభాగ్యాలు విలసిల్లే దేశోద్ధారకత దిశలంట సాగని. ధర్మనిష్ట సత్యపటిమ, ధర్మనిష్ట సత్యపటిమ ధర నిలుపంగా గల దివ్య జ్యోతి నింటింట ఉజ్వలంగా వెలుగనిమ్ము ఓ యువత, నవయువత అని రాశాను. నాకు రాత్రి ఒక ఆలోచన వచ్చింది. పిల్లలంతా నేను నిన్న ఆ పిల్లలను చూస్తే నాకు చాలా సంతోషం. మన పిల్లలు ఎంత దూరం వెళ్ళారయ్యా అని అంటే చాలా చాలా దూరం. ఇప్పుడు కొంతమంది అంత ఉన్నత స్థాయికి లేకపోవచ్చు, దానివల్ల ఏ ఇబ్బంది కాదు. మరి దుబాయ్ వెళ్ళి నేను పని చేస్తున్నానంటే నాకు ఎంత సంబరమైంది. ఎందుకంటే నేను యుఎస్ వెళ్ళినప్పుడు అబుదాబి ఆ ఎయిర్ డ్రామ్లో కొన్ని గంటలు గడపాల్సి వచ్చింది. అయితే ఒక 1000 ఎకరాల క్యాంపస్, అది పెద్ద క్యాంపస్. అక్కడ బయట విమానం దిగిన తర్వాత ఆ నుంచి కొంత దూరం వెళ్ళడానికి వాళ్ళు బస్సులు అరేంజ్ చేస్తారు. ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి లోపల, అలా ఉంటుంది. మరి దుబాయ్లో మనవాడు పని చేస్తున్నానంటే నాకు చాలా సంబరమైంది. అక్కడ పక్కనే ఉంటుందంట, అబుదాబికి పక్కనేనండి దుబాయ్. మన పిల్లలు చాలామంది ఇక్కడ, కొంతమంది శిష్యులు, అట్లానే కొంతమంది ఒరిజినల్ కూడా నేను పనిచేసాను. ఒక 20 సంవత్సరాలు ఆ ఊళ్ళో పనిచేశాను. అక్కడ పిల్లలు కూడా కొంతమంది దుబాయ్ వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు. నాకు సంతోషమైంది. ఎక్కడయ్యా మీరు, ఏ ఊరయ్యా మీరంటే
మనం ఏమో చెప్తాం, ఎల్లమందా అని చెప్తారా లేదా? అంటే అర్థమైంది, మన ఊరు యొక్క విలువ అంత దూరం వెళ్ళింది అన్నమాట. అందుకు నేను వీరభారతం అని ఒక చిన్న పోయిటరీ రాశాను. ఏంటి వీరభారతం అంటే? భారతంలో ఉన్న వాళ్ళందరూ వీరులే, ఎందుకంటే వాళ్ళ యొక్క చాకచక్యం అనంతమైనది. ఓ ఆ వీరభారత మాత నేను బీఈడి చదివేటప్పుడు వాళ్ళు యువ సమ్మేళనంలో రాయమంటే నేను కూడా ఒక చిన్న పీస్ రాసుకుని వెళ్ళాను ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళకి. వీరభారత మాత విజయంబు నీదే, పరతంత్ర సంఖ్యలల్ పతనమొందిన వెంక, బంగాళాదేశంపు బాధలను తొలగించి రహమాను హృదయంబు రంజిల్ల చేసితివి, అమెరికా దేశంబు అపవాదముల మోప నీ శాంతి శూరత రవికిరణముల మించి గమయించనేడు, నీ బిడ్డడే కదా సిద్ధార్థ నృపుడు బుద్ధుడై ఉడమిన భిక్షమెత్తి దేవుడై దేశాల ప్రజల నిలిచే, వీరభారత మాత విజయంబు నీదే, నీ బిడ్డడము గాంధీ నేస్తమై నిలిచి కొట్టుబెట్టి చిన్నగా కొంపలాపిన దొరల తట్టనెత్తిన పెట్టి తరిమి పంపే, వీరభారత మాత విజయంబు నీదే, నీ యొక్క ఘనతను నిప్పుగని గద చూపు నీ బిడ్డలకు శుభము నీకు జయము అని ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళ సౌజన్యంతో ఏదో చిన్న ఏదో రాస్తుంటాను. అట్లానే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కూడా ఒక చిన్న పీస్ ఆయన ఆల్ ఇండియా రేడియోలో పిఈ అంటారు. పిఈ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఆయన రామాయణం అంటే చాలా ఇష్టం. ఆయన నాకు ఇచ్చిన దత్తపది ఏంటంటే రామాయణ పదాలతో ఫ్యామిలీ ప్లానింగ్ రాయబోయా అన్నాడు. రామాయణ పదాలు తీసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ని సెట్ చేయమన్నాడు. నేను అండముల్ పండి అఖిలాండపు భాండము నిండ చోటుండగా బోదెటునుండగా గండహో ముండిగా పిండోద్ధతి పెంచక బండనపు బ్రతుకి ఇచ్చక గండము గడువంగా చుడియని రాశాను. అట్లా నేను ఒక 5 minutes ప్రోగ్రామ్ చేస్తే నాకు 116 రూపాయలు పారితోషికం ఇచ్చారు. కాబట్టి మీరు కూడా యువకులు, మీరు ఎంతో సాధించాల్సింది ఉంటుంది. మీరు నేనేమి చేయలేనంటే కుదరదు, అది కాదు. మనవాడు ఇందాక మమ్మల్ని గురించి చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. అవి గుర్తు చేసుకుంటారు, అది జీవితంలో ఒక పునాది. మరి అయ్యగారు చెప్పిన సబ్జెక్టు అన్వయించుకోవడం ఎప్పుడు కూడా అన్వయం కలిగి జీవితాన్ని చక్కగా నడుపుకునే ఆ చాకచక్యాన్ని సంపాదించుకోవటమే అదే విద్య. అసలు విద్య అంటే అప్లికబుల్ నాలెడ్జ్ అంటారు. కాబట్టి అట్లా మీరందరూ కూడా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని ఉన్నతమైన శిఖరాల్లో నిలబడాలని. దుబాయ్ వెళ్ళాలంటే ఎక్కడ ఎలమందా, ఎక్కడైనా అమెరికా అయినా, ఇప్పుడు మన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. లాస్ ఏంజల్స్ వెళ్ళినట్టుగా నేను విన్నాను, కొంతమంది పిల్లలు, మన పిల్లలు. అంటే అక్కడ కూడా మన ఎలమంద ఆ వాసన అక్కడ మేళవిస్తూ ఉంటుంది. అది ప్రస్ఫుటంగా కనపడతా ఉంటుంది. ఆఘ్రాణం ఉంటారు, ఆ వాసనల పులకరింపు అలా ఉంటుంది. కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళినా మన ఊరు మర్చిపోవాలి. మీరందరూ మిమ్మల్ని నేను ఎందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నానంటే మర్చిపోవాలి స్కూల్ని, మా పాఠశాల, నేను ఇక్కడ చదువుకున్నాను అనే ఆ తృప్తి ఎక్కడున్నా రాదు. అది నిజమైనటువంటి ఆ ప్రేమ. దాన్నే విద్యామ తల్లి, మనకు విద్యను నేర్పించిన తల్లి. ఉపాధ్యాయుడు అంటే ఎవరయ్యా అంటే, ఉపాధ్యాయులు అంటే ఇదివరకు అనేవాళ్ళంట బతకలేక బడిపోతుంది, కానీ బ్రతుకు నేర్పేవాడే బడిపోతుంది. గుర్తుపెట్టుకోండి మీరందరూ. బ్రతుకు ఎలా నేర్చాలి, దాని ఉన్నత స్థాయిలో నిలబడాలి అని నేర్పించగలిగేవాడు. అందుకే ఆయన మాస్టర్ గారిని ఏమంటారు సార్, బలరాం అంటారు. బలరాం ఎందుకో తెలుసా? వెన్నపూస తీసుకోవడానికి ఉట్టి మీద కృష్ణుడు ఏం చేశాడు, బలరాముని వచ్చి అయా నువ్వు వంగో, నేను ఆ వెన్నపూస తీసుకుంటానని ఆయన వంగినప్పుడు ఈ బలరాం పైకి, ఆ బలరాం పైన నిలబడి ఆ వెన్నపూస ఉట్టిని అందుకొని ఆ వెన్న తిన్నాడు.
అంటే అర్థమైంది ఎవరు? ఈయన నిచ్చెనలాగా పనిచేసిన మాస్టర్. అట్లానే మాస్టర్లందరూ కూడా మిమ్మల్ని ఉన్నతమైన శిఖరంలో నిలబెట్టాలనే ఆ కుతూహలతతో వాడు వెళ్తా ఉంటారు. అందుకే విద్యను నేర్పగనుంటివి విద్యార్థుల పాలి దైవ విద్యత మెరగ హృదయము మాకిది అంతయు ఉద్యోగమునిది మాకు ధృవీకరణ. మరి అలాంటి మరి దేవుడు మమ్మల్ని అందరినీ ఉపాధ్యాయులుగా చేసి నిలువబెట్టి ఇలాంటి వాళ్ళని ఉన్నతమైన శిఖరంలో ఎక్కించాలనే ఆ కుతూహలంతో మనందరినీ భగవంతుడు ఏర్పాటు చేసినందుకు మరి భగవంతుడికి వందనాలు చెల్లిస్తూ మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తాను. యాక్చువల్గా నేను ఎందుకు వచ్చానంటే అన్రిటన్ రిజిస్టర్ మాస్టర్ మీకు 10th క్లాస్లో పాఠాలు చెప్తున్నారు ఇంగ్లీష్ రైట్ అన్రిటన్ రిజిస్టర్ కాబట్టి ఆ అన్రిటన్ రిజిస్టర్ ఒకసారి ఇక్కడ ఇందామని మీలో ఒకసారి మళ్ళీ వెనక్కి పోయి అప్పుడు మన గురించి మీరు ఏమనుకున్నారు, మాకు ఏం పేరు పెట్టారు, ఎట్లా యాక్షన్ చేసుకున్నారు, ఎట్లా అవన్నీ వెళ్దామని ఒకసారి మళ్ళా ఆ లోకంలోకి వెళ్దామని చెప్పి యాక్చువల్గా ఆ రోజుల్లోకి మళ్ళీ వెళ్ళిపోదామని వచ్చాము. నిజానికైతే ఒక మూమెంట్లో మేము ఇద్దరు డ్రాప్ అవుదాం అనుకుని కూడా, కానీ మళ్ళీ మనసు ఎమ్మటే లాగేసింది. సార్కైనా ఫీవర్ ఉంది, ఆయన ఫీవరు నేనేమన్నా అబ్బో నేను ఇవాళ రెస్ట్ తీసుకోలే పడుతున్నా ఇంటర్వ్యూ లేవలేదని నేనన్నా అంటే అప్పుడే చెప్పాడు నాకు. సరే ఎనీవే ఒక అరగంట రెడీ అవుదాం వెళ్ళిపోదాం ఇద్దరు అనుకొని బయలుదేరాం. దీంట్లో ఏంటంటే మరి ఇట్లాంటి అవకాశం మాకు రాదు. మాకు ఇంకా ఎన్ని అవకాశాలు వస్తాయి, ఇట్లాంటి అవకాశం మాకు రాదు. ఇంతమంది మిమ్మల్ని అందరూ ఒకేసారి ఇట్లా చూడటం అనేది అసలు సాధ్యమే కాదు. ఎంతమంది గ్యాదరింగ్, మీరందరూ మా స్టూడెంట్స్ అప్పుడు ఆ రోజుల్లో గెలిపారు ఎన్నో సంవత్సరాలు. ఆ రోజుల్లో మీరు చేసిన బావు, మీరు వెంటనే గొడవ చేసేవాళ్ళు, ఇట్లా ఇవన్నీ కూడా ఒకసారి ఆ లోకంలోకి వెళ్ళిపోయి ఆనందిద్దామని చెప్పి మీతో పాటు ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. యాక్చువల్గా అదే జరిగింది. రాగానే మీరు పలకరిస్తుంటే ఒకసారి మేము మర్చిపోయాం. జస్ట్ మేము ఏంటి అని చెప్పి మేమే మర్చిపోవడం జరిగింది. అట్లా దాంట్లోకి వెళ్ళిపోయాం ఆ ట్రాన్స్లో. నిజంగా చాలా అదృష్టం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఒకసారి మళ్ళా మనం అసలు ఏంటి, మనం ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వచ్చాం, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ దాన్ని రీవైట్లైజ్ అవుతూ మన పర్మిషన్ తెలుసు, మీ అందరికి సైన్స్లో చెప్పుకుంటాం, ఎప్పటికప్పుడు పునర్వ్యవస్థీకరణ అవుతుంది, రీవైట్లైజ్ అవుతుంది. తన జీవ పదార్థాన్ని అంతా మళ్ళీ రీవైట్లైజ్ చేసుకుంటూ నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. అలాగే మనం ఏ స్థాయిలో ఉన్నవాళ్ళం, ఏ రకంగా వచ్చాం, మీరంతా రావడానికి కారణం ఏంటి, ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఇంకా సార్ అన్నట్లు చాలా ముందుకెళ్ళడానికి నవయువత అని అంటున్నారు. ఆ నవయువతగా ఈ దేశానికి తోడ్పడటానికి బాగుంటుంది. అలాగే రకరకాల ఎక్స్పీరియన్స్ చూస్తుంటాం. నా సార్ చెప్పినట్టు ఆ మధ్య నేను జర్నీ వెళ్ళినప్పుడు నా డ్యూటీ ఏంటంటే అక్కడ రోజు మా మనవాడిని స్కూల్కి తీసుకుపోవడం, రోజు స్కూల్కి తీసుకుపోయి ఆ స్కూల్కి తీసుకుపోతే ఆ స్కూల్ చూస్తే మన స్కూల్ని అట్లా పోల్చుకుంటుండేవాడిని అక్కడ. సో మనకి వాళ్ళకి తేడా ఉంటుంది, వాళ్ళది డిఫరెంట్ మంది, ఇంతమంది వాళ్ళకి సంఖ్య తక్కువగా ఉండదు స్కూల్ క్లాస్లో. కానీ మనం ఎంతమంది ఉన్నా కానీ ఇంత డిసిప్లిన్గా మీరు ఉంటారు ఇక్కడ, కానీ వాళ్ళు అంత తక్కువ మంది ఉన్నా కానీ డిసిప్లిన్ ఉంటుంది. అట్లా మంది చాలా గ్రేట్. అది నాకు అనిపించేవి. నాకు ఈ స్కూల్కి వచ్చే ముందు నా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇక్కడ పిల్లలు చాలా గొడవ చేస్తారు. ఫీడ్బ్యాక్ అవా ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది స్కూల్లో మాట్లాడుతున్న పిల్లలు, వైల్డ్ పిల్లలు, అసలు వాడు ఇష్టం అని చెప్పారు. నాకు స్కూల్కి వచ్చే కొత్తలు అసలు వచ్చేటప్పుడు లెట్ బి అని చెప్పి వచ్చారన్నమాట. వచ్చి చాలా మీతో ఎంజాయ్ చేసేటప్పుడు ఎంత మన వాళ్ళు అంటున్నారు సార్ మీతో మాతో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళని. అట్లా యాక్చువల్గా నా టైం అంతా మీతో ఎంజాయ్ చేయడానికి నేను గడిపాను. చాలా సంతోషం. అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా మీరు మమ్మల్ని దీనికి ఇన్వైట్ చేసి మీ అందరిని మళ్ళీ నాకు చూసే భాగ్యం కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఇవన్నీ బాగా మన జరగాలని బాగుంది ప్రార్థిస్తూ మీరందరూ మీ జీవితాల్లో ఇంకా వృద్ధి పొందాలని మంచి ఉన్నత స్థాయికి పోతూ మరి మాకు గురువులుగా
మాకు ప్రత్యేక స్థానాన్ని ఈ రకంగా ఆపాదించి ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీ అందరికీ కృతజ్ఞత అభినందనలు. భగవంతుడి ఆశీస్సులు అందజేస్తున్న అందరికీ సుఖ సంతోషాలు. ప్రధాన ఉపాధ్యాయుల వారికి, మా ప్రధాన ఉపాధ్యాయులు, మీ ప్రధాన ఉపాధ్యాయులు, మిత్రుడు కొలీగ్ అశోక్ మాస్టర్కి, అదేవిధంగా మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ పాఠశాల వచ్చిన తెలుగు మాస్టర్కి, నా ఓల్డ్ స్టూడెంట్, మా ప్లేస్లో వచ్చినటువంటి తెలుగు వాళ్ళందరికీ, అదేవిధంగా మీ అందరికీ కూడా శుభాభివందనాలు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఏం మాట్లాడారో అసలు మాటలు రావట్లేదు. వాస్తవంగా అయితే నాకు ఫోన్ చేసిన టయానికి దాదాపు 105 టెంపరేచర్లో ఉంది నాకు. సరేలే ఎవరు ఏంటంటే సరేలే అని చెప్పి పెట్టేశాను. కళ్యాణ్ తమాషా నంబర్ ఉందని అది చూసి చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. నేను ఇవాళ ఫోన్ చేశాను మాస్టర్ అరే నాకేం చెప్పలేదే అన్నాడు. సరే చెప్పకపోతే మళ్ళీ అని చెప్పి మాస్టర్ని కూడా 1 గంటలో ప్రిపేర్ అవ్వండి పోయేద్దామని చెప్పి ఇది బలంతా రాగలవా అన్నారు మాస్టర్. పోయేద్దాం. ఈ ఎనర్జీ అనేది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆప్యాయత మీద మనం కూడగట్టుకొని తీసుకొని వచ్చేస్తాం ఎనర్జీ. అలా కూడగట్టుకొని రావట్లేదు. మరి మీ అందరి ముందుకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరందరూ కూడా చాలామంది మిమ్మల్ని గురించి మీరు ఇంటర్వ్యూ చేసుకుంటూ నేను హౌస్ వైఫ్ అని చెప్పి చాలా సిగ్గుపడుతున్నారు. హౌస్ వైఫ్ అంటే నేను తక్కువ క్యారెక్టర్ కాదు. చక్కగా వాళ్ళ పిల్లలందరినీ కూడా సంరక్షించుకునే బాధ్యత హౌస్ వైఫ్కే ఉంటుంది. ఈ ఎంప్లాయీ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలను పట్టించుకోలేదు. వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లల్ని తయారీకి బడి పంపించడం, ఏం చదువుతున్నారో చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా చక్కగా చేసుకోగలుగుతారు. వాళ్ళ పిల్లల గురించి స్కూల్కి రావడం, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకోవడం, వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుసుకోవడం, ఇవన్నీ చేయడం చాలా పెద్ద డ్యూటీ. ఇంట్లో చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ చక్కని భోజనం వండి పెట్టడం, ఇంటికి రాగానే భర్తకి మంచి ఒక కాఫీ ఇచ్చి మరి వాళ్ళు పడినటువంటి కష్టం అంతా మర్చిపోవడానికి కూడా చక్కగా తోడ్పడేటటువంటి ఆ వృత్తిని ఏదో చిన్నదిగా ఫీల్ అవుతున్నారు. ఏదో నాకు డబ్బులు సంపాదించడం అనేది పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు. ముందు ఆ హౌస్ వైఫ్ అనే దానికి మీరందరూ కూడా ముందు విలువ ఇవ్వాలి. అలా విలువ ఇవ్వకుండా నాదే ఉండే హౌస్ వైఫ్ అన్నట్టుగా అనుకుంటున్నారు. అది చాలా గొప్ప జాబ్. అదేవిధంగా ఇంకా కొంతమంది ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు సాధారణంగా ఏంటంటే మనం ఎవరెవరో ఏ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి అన్ని ఏళ్ళు కూడా సమానంగా ఉండవు కదా. మనుషులు కూడా మన ఎదుగుదలలో రకరకాలుగా మనకి వచ్చినట్టు అవకాశాలను బట్టి మరి అన్ని చెట్లు ఒకేసారి నాటినా కానీ కొన్ని చెట్లు బాగా పెరుగుతాయి, కొన్ని చెట్లు చచ్చిపోతాయి, కొన్ని చెట్లు మధ్యస్థంగా పెరుగుతాయి. అలానే మన జీవితం కూడా అంతే. కాబట్టి దేనికి కూడా అధైర్యపడకూడదు. ధైర్యంగా చక్కగా ఇప్పుడు దాకా మీరు దాదాపు బాధ్యత లేనటువంటి పోస్టులో ఉన్నారు. ఇప్పుడు మీరు అందరూ బాధ్యత గల పోస్టులకు వచ్చేస్తారు. ఇప్పుడు తండ్రిని తెలియాలి అంటే మీరు కూడా తండ్రి కావాలి. తల్లిని తెలియాలంటే మీరు కూడా తల్లి కావాలి. అంటే ఆ పోస్టులోకి వచ్చినప్పుడు ఆ విలువ తెలిసింది. మరి మీరందరూ కూడా ఇప్పుడు చాలా మంది చదువుకోలేదని చెప్పి సిగ్గుపడతా ఉన్నారు. చదువుకోకపోవడానికి అదే పెద్ద నేరమేం కాదు. చదువుకోలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు క్లాస్లో హోంవర్క్ చేయలేదని చెప్పి ఎక్కువ మందిని మీరే చెప్పారు, నేనే కొట్టాను. ఇప్పుడు దానికి రకరకాల కారణాలు, కొన్ని సవ్యమైన కారణాలు ఉంటాయి,
కొన్ని అపసవ్యమైన కారణాలు కూడా ఉంటాయి. క్లాస్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం మొదలు పెడితే లైఫ్ సరిపోయింది. మీ క్లాస్లో చదవటం చేయని వాళ్ళు తలా తప్పేసుకుంటా పోతే గబక్కన అయిపోయింది, మన పాఠం మనం చెప్పుకోవచ్చు. మరి ఆ ధోరణిలో అదేవిధంగా మీరు ఇంటి దగ్గర నుంచి ఈ స్కూల్లో నేను గమనించింది ఏంటంటే తురకపాలెం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎక్కువ మందికి తెలుగు రాదు. వాళ్ళకి అక్కడ తెలుగు చెప్పరు, ఉర్దూ చెప్పరు. తెలుగులో చాలా వీక్గా ఉండేవాళ్ళు. గుండ్రకాక్షి మాస్టారు, ప్రస్తుతానికి మాస్టర్ ఇక్కడ లేరు, మీకు తెలుగు నేర్పడానికి చాలా కృషి చేశారు. మాస్టారు కూర్చోబెట్టి ప్రతిరోజు కూడా మీ చేత వక్తృత్వం కానీ వ్యాసరచనలు కానీ ఇవన్నీ చాలా చక్కగా చేయించేవారు. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మన మాతృభాష మనకి రాయటం రాలేదనుకోండి, ఎక్కడ పోయినా కానీ నామూసేది కానీ వీడి కాగితం కూడా రాసేయడం చేత కాదు. ఇప్పుడు మనం ఎంత పొజిషన్ పోయినా కానీ ఆ తప్పుల్ని కరెక్ట్ చేయడానికి పై స్థాయిలో మీకు ఎవరు కరెక్ట్ చేయరు. మాస్టర్ చెప్పేవాళ్ళు, మాస్టర్ మీలాగా మేము ఉపన్యాసం చెప్పాలంటే ఏం చేయాలంటే ఏముందో 1,00,000 పద్యాలు అప్పు చెప్పండి, 1,00,000 పద్యాలు అప్పు చెప్తే చాలు. మీకు కూడా చెప్పే ఉంటారా పదం, మరి మీకు గుర్తుందో లేదో నాకైతే సింపుల్ గా 1,00,000 పద్యాలు అప్పు చెప్తే చాలంట. గురువు గారు చెప్పారని చెప్పారు. మరి మనకి కూడా చెప్పారు కదా. మరి అదేవిధంగా ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా నేను సంతోషపడింది చాలా తక్కువ. ఎందుకంటే ఈ పాఠశాలలో ఉన్నంత వరకు స్కూల్ అసిస్టెంట్గా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. ఇక్కడి నుంచి టీచింగ్ తగ్గిపోయి ఆ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఏదో రాయడం, చదవటం, ఆ స్టాఫ్ వాళ్ళ గొడవలు, వాళ్ళ సెలవులు, వాళ్ళకి ఎర్రని లీవులు, ఆ లీవులు, ఈ లీవులు, ఇవన్నీ ఆ గొడవతోనే సరిపోయింది. పోయినా కానీ ఒక క్లాస్కి వెళ్తాం, రోజుకి వారానికి 8 పీరియడ్లు, రోజుకి ఒక పీరియడ్. అందువల్ల ఆ టీచింగ్లో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ తగ్గిపోయింది. ఈ స్కూల్ నుంచి హెడ్ మాస్టర్కి వెళ్ళాం. అది తక్కువ ఏజ్లో పోయి ఎక్కువ కాలం హెడ్ మాస్టర్గా చేయడం చాలా బోర్ కొడుతుంది నాకైతే. మరి మీరందరూ కూడా ఈ సమయానికి మీ అందరికి కూడా మీరు గుర్తొచ్చి మీరందరినీ పిలిపించడానికి చాలా సంతోషం. మీరందరికీ నేను వచ్చినప్పుడు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మీరు మంచి తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని మీరు చక్కగా చదివించండి. వాళ్ళకి మంచి విద్య అంటే ఈనాడు ఈ కార్పొరేట్ పాఠశాలలు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కంపేర్ చేస్తే మరి మీరు కనుక కొంచెం బాగా చదువుకొని ఉంటే ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఒక అపార్ట్మెంట్లో పెట్టేదును ఉదయం నుంచి సాయంత్రంగా ఏసీ రూమ్లో కూర్చోబెట్టి చదువు చెప్తారు. ఇక్కడ మిగిలిన స్కూల్కి నేను కంపేర్ చేస్తే అదే తేడా. ఇక్కడ కూడా అంతే, ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ కూడా లేదు మన పాఠశాల. గ్రామస్తులను కూడా కలవటం జరిగింది. ఆ ఎదురుగా ఉన్నటువంటి మాన్యంలో ఏదో 2 ఎకరాలైనా ఇవ్వమని అప్పుడు ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మరి మీరు అందరూ యువకులయ్యారు, మీరంటూ కొంత పవర్ వచ్చి ఉంటుంది. ఈ పాటికి ఇప్పించేసి ఉంటారులే అనుకున్నా, కానీ ఆడేదో బిల్డింగ్ కొడతా ఉన్నారు. కళ్యాణ వరకు అవన్నీ ఎప్పుడు అవసరం? ఆడుకోవడానికి ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అంటే మీ పిల్లలు వస్తారు, మీరు ఆడుకోలేకపోయారు, మీ పిల్లలు వస్తారు, వాళ్ళు ఆడుకోలేకపోయారు, ఆ తర్వాత వస్తారు. అంటే మరి కార్పొరేట్ సెక్టర్ లాగా కనీసం ఆడుకోవడానికి ఆట స్థలం కూడా లేని పాఠశాల. దాదాపుగా జిల్లా పరిషత్ హై స్కూల్స్ లో ఆడుకోవడానికి ఆట స్థలం లేని పాఠశాల ఈ ఒక్క పాఠశాలనే గమనించాను. ఎక్కడైనా కానీ కనీసం 5 ఎకరాల స్థలం లేకుండా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దీనికి దట్టుడు కూడా రికమెండేషన్ ఉపయోగించి పెద్ద పవర్ మన శివప్రసాద్ గారు ఉన్నారని చెప్పి మేము ఇస్తామని చెప్పి ఈ స్కూల్ పెట్టించారు, స్థలం ఏంటో మానేశారు. దానివల్ల ఏంటంటే చదువుకునే వాళ్ళందరికీ అశాంతి ఒకటి ఉండేది. క్లాస్లో కూర్చొని అశాంతి, అదే పట్టుకు ఇది వరకు పట్టుకు ఏదో రాస్తాం. నేను
ఎగ్గొట్టి పండగ పాటలు ఏదోటి. అశాంతి ఏంటంటే ఆ యంగ్ ఆ ఎనర్జీ ఉన్నటువంటి ఆ వయసులో ఏంటంటే అశాంతికి కారణం ఏంటంటే వాళ్ళకి సరిపోయినటువంటి వ్యాయామం లేకపోవడం. గట్టు నేను ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం డిసిప్లిన్ ఎక్కువగా చూసేవాడిని మాస్టర్. ఆ డిసిప్లిన్ అంటే ఏంది? నెలకొండ కూర్చోబెట్టమేగా. నెలకొండ కూర్చోబెట్టాలంటే కష్టం ఎవరికైనా. మిమ్మల్ని వచ్చిన తర్వాత కూర్చోండి. కాబట్టి కొంచెం ఏంటంటే ఎక్కువ మందికి మరి ఆ కార్యక్రమం నేనే తీసుకునేవాడిని. అందువల్ల దాదాపు అందరూ తను తినే ఉంటారు. నిన్నని వాళ్ళు ఏదో అసలు ఉన్నా లేకపోవచ్చు దాదాపు. రోజుకి 10 నిమిషాలు పట్టేది సార్. అంటే లేట్ కమ్మర్స్ ఒకటి, స్కూల్కి రానివాళ్ళు ఒకటి, లీవ్ లెటర్ లేకుండా ఆబ్సెంట్ లీవ్ లెటర్ అసలు బడికి రానివచ్చు కదా. బడికి ఎప్పుడే కొడదామా అని యూనిఫామ్ వేసుకురావాలి. యూనిఫామ్ ఆసరాలు ఒకటి. డ్యూటీలు ఎక్కువ అవడం వల్ల ఆటోమేటిక్ గా మరి ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో తగ్గలు తింటానే ఉండేవాడు. కానీ అటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేశారో వాటన్నిటిని మీ పిల్లల దగ్గర కరెక్ట్ చేయండి. ఇప్పుడు చాలా మంది చదువుకోవడం మానేశారు. ఆ మానేసినటువంటి వాళ్ళు మీ పిల్లలను చక్కగా చదివించండి. ఇంకోటి, చదువు అంటే మనం ఏదో సంపాదించడమే కాదు, సవ్యంగా బ్రతకడం నేర్చుకోవడమే చదువు అంటే. సవ్యంగా బ్రతకడం అంటే ఎవరికి అన్యాయం చేయకుండా మనంతటి మనం మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఇంకొకళ్ళకి చేదోడు ఆదోడుగా ఉండగలిగితే మనం బాగా బ్రతకగలం. మనంతటి మనం మన కాళ్ళ మీద బ్రతకగలిగితే యావరేజ్గా ఉంటుంది. మనం ఇంకొకరి మీద డిపెండ్ అవుతా ఉంటే మనం సరి చేసుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఇంకొకళ్ళకి ఆసరా ఇవ్వగలిగేటటువంటి స్థితికి వచ్చి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అలా రావడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా సానుభూతి కోరుకోవద్దు ఎవరు. మీ మీద ఎవరు సానుభూతి చూపించే పరిస్థితుల్లో బాధపడుతున్నాం. మీ మీద ఎవరిని సానుభూతి చూపిస్తున్నారు అరే బాబు వాడి పని అయిపోయిందా, వాడు దివాళా తీసాడా, వాడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడా, వాడు గాలి తిరుగుతున్నాడా, వాడు పాడైపోయాడా అని చెప్పి ఇంకొకరు సానుభూతి చూపించేటటువంటి పరిస్థితుల్లో ఎవరు బతకూడదు అనేది నా ఉద్దేశం. కృషితో నాస్తి దుర్భిక్షం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరైతే కష్టపడతారో వాళ్ళ భవిష్యత్తులో ఎంత కష్టం వచ్చినా కూడా అది కష్టం అనిపించదు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో సుఖపడతారు. ఎందుకంటే కష్టం అనేది వాళ్ళకి అంత ముందే తెలుసు కాబట్టి. కాబట్టి మీరు అందరూ కూడా మీ పిల్లలకి కష్టపడటం నేర్పండి, ఇష్టపడి చదువుకోవడం నేర్పండి, వాళ్ళకి ఇష్టమైంది నేర్పండి. తద్వారా మీ కుటుంబాన్ని మీరు గణితంలో కనుక సమస్యలు వచ్చినప్పుడు రకరకాల పద్ధతులు ఎలా సాల్వ్ చేసుకుంటామో మన ఫ్యామిలీలో కూడా పెళ్లి చేసుకున్నా కూడా చాలా కొత్త సమస్యలు వచ్చి పెళ్లి అయిన వాళ్ళే వచ్చాయి. మరి ఆ సమస్యలన్నింటినీ కూడా ఇంకొకళ్ళు ఎక్కడ తీసుకుపోయి అడిగి చెప్పుకునే పరిస్థితి రాకూడదు. అదే లాజికల్ థింకింగ్. మరి మీరు అందరూ కూడా మ్యాథమెటిక్స్ నేర్పేది ఎందుకంటే ఒక సమస్యను సాల్వ్ చేయడానికి బ్రెయిన్ పవర్ పెంచడమే థింకింగ్. మరి ఆ థింకింగ్ మీకు డెవలప్ అయితే మీ సమస్య ఇంకొకరి దాకా రాకుండా మీరు సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా మీ భావి జీవితం అంతా కూడా చక్కగా ఉండాలని చెప్పి మాస్టర్ చెప్పినట్టుగా మీరు సమాజంలో మంచి వ్యక్తులాగా ఉండాలని, మీరందరూ కూడా కులాలకి మతాలకి అన్నిటికీ బానిసలు అయిపోకుండా మనం కూడా మనుషులమి, మనమంతా మనుషులమి అని చెప్పి ఐక్యంగా ఉండాలని, మనమంతా భారతీయులమి అనేటటువంటి భావంతో ఉండాలని, ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ వీళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అని కాకుండా ఏది వాస్తవము, ఏది వాస్తవానికి దగ్గరగా ఉంది, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని ఎవరంతటా వాళ్ళు ఆలోచించుకునేటటువంటి శక్తి కలగాలని, మీరు మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలని,
అలా చేసి మంచి సమాజాన్ని తీసుకురావాలని ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు చక్కగా స్వచ్ఛ భారత్ అన్నాడు. ఈ స్వచ్ఛ భారత్ అనేది ఇంకా 1,00,000 సంవత్సరాలైనా వచ్చిందో లేదో లాంటిది. దానికి కారణం ఏంటంటే మనం మారాలి. మన తిన్నది ఇక్కడ వేయకూడదు అనేటటువంటిది మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు వచ్చింది. అదే ఫారిన్ కంట్రీస్ లో కనుకైతే అసలు ఏది కూడా ఒక పీస్ కూడా బయట వేయటానికి వీలు. కారులో కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు డస్ట్బిన్ వాడుకుంటారు. ఆన్ ద వే వెళ్ళేటప్పుడు మా మనవండి వేములూరు పాడించి నచ్చవాడు తీసుకురావడానికి కార్లో వస్తా ఉంటే ముదురువాడ స్టేషన్ దగ్గర వాడు బాస్ అన్నాడు. దించితే వేర్ ఈజ్ ద బాత్రూమ్ అంటాడు. అంటే వాళ్ళకి ఆ చిన్నప్పుడే ఆ బడిలో చదువుకునే వయసులోనే ఆ బాత్రూమ్ కల్చర్ అనేది నేర్పాం. ఆ స్కూల్లో నేర్పుతారు. మనం కూడా మన పిల్లలకు నేర్పాలి, మనం మారాలి. ఇంకా మనకన్నా పెద్దవాళ్ళకి నేర్పడం మనకి కష్టం. అందుకని ఈ జనరేషన్తో పాటు ఈ మార్పులన్నీ రావాలి. అవి వచ్చినప్పుడు మాత్రమే మనం స్వచ్ఛ భారత్ అనేది ఎవరి కోసం? మన ఇంటి ముందు చెత్త చేసిపోయి రోడ్డు మీద పోయి మన ఇంట్లో శుభ్రంగా ఉంటే సరిపోతుందా? అందుకని అది ఎవరికి వాళ్ళకే మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మన గ్రామం శుభ్రంగా ఉండాలని ఎవరికి వాడుతున్నారు. ఆ విధమైనటువంటి భావి భారత పౌరులుగా ఎదగాలని, అదేవిధంగా మా దగ్గర చదువుకున్నటువంటి శిష్యులందరూ కూడా ఉత్తమమైన విషయంలో ఉండి మమ్మల్ని కనపడి మాస్టర్ మేము మీ దగ్గర శిష్యులండి అదనప్పుడు చదువుకున్నామంటే మేము గుర్తుపడతాం. కానీ మా అంతటగా మేము గుర్తుపట్టేవాడు చాలా తక్కువ మంది. అది బాగా చదివేవాడు గుర్తుంటారు, బాగా చదవవాడు గుర్తుంటారు, బాల్ చేసేవాడు గుర్తుంటారు, తన తిన్నవాడు గుర్తుంటారు, అందరూ గుర్తుంటారు. కాబట్టి మీరు అందరినీ మరి రకరకాలుగా మరి అనేక సార్లు బాధించినా కానీ అదంతా మీ మంచి కోసమేనని చెప్పి మరి ఇంకా ఏదైనా పొరపాటున డిసిప్లిన్ అనే దానికి ఏంటంటే అక్కడ తప్పు ఏముండదు. ఒకటి తగ్గితేనే మొత్తం కంట్రోల్. ఆ ముందు తగ్గినాడు కళ్ళు పడితే మిగిలిన వాళ్ళందరూ హ్యాపీ. నన్ను ఒక్కడే ఎందుకు కొట్టాలంటే రెసిడెంట్. మరి అలాంటి తప్పులు కూడా జరిగి ఉంటాయి. వాటన్నిటికీ మీరు అందరూ కూడా క్షమిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ పిల్లల్ని మీరు అందరూ కూడా ఉత్తమ విద్యార్థులుగా చదివించాలని, వాళ్ళందరినీ ఉన్నత చదువులకి అందించాలని, మరి మేమేదో గృహిణి అని చెప్పి తప్పు కాదు, నాకేది ఉద్యోగం రాలేదని తప్పు కాదు, నేను సెంటరింగ్ చేస్తున్నాను అన్నాడు తప్పు కాదు. దానికి బ్రహ్మాండమైన ప్రొఫెషన్, దాన్ని సిగ్గుపడాల్సిన పని లేదు. కష్టపడి నేను సంపాదించుకుంటున్నాను అంటే మేము అందరూ సంతోషిస్తాం. కాబట్టి మీ అందరూ ఈ సందర్భంగా మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా కొలీగ్స్ అందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెలవు. మీరందరూ కూడా ఈ కళను ఏర్పాటు చేసినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. సార్ రిటైర్ అయ్యారు, ఇంటి దగ్గర ఉన్నారు. ఆయన మాత్రం ఇప్పటికీ ఆ ఎనర్జీ దగ్గర ఆయన తర్వాత మ్యాచ్ గారు కూడా రిటైర్ అయ్యారు. ఆయన ఖాళీగా ఉన్నట్టు డైలీ గుంటూరు వెళ్ళి ఏదో టైం పాస్ జాబ్ చేస్తున్నాడు. పిల్లలు ఎక్కడో ఫారిన్లో ఎక్కడో చదువుకుంటున్నారు. కేవలం కాలక్షేపం కోసం ఆయనేమో ఇక్కడి నుంచి పోయి మన హెడ్ మాస్టర్ గారుగా ప్రకాశం జిల్లా పోయి చాలా బాధపడి ఈ మధ్య దగ్గరకు వచ్చారు, అడ్డోడు దగ్గరికి వచ్చారు. సరే కొత్తగా మన పాఠశాలకు వచ్చిన హెడ్ మాస్టర్ గారు మీకు తెలియదు కదా, ఆయన హనుమంతరావు గారు అని, ఆయన మంచి ఎనర్జీ. ఆయన ఇప్పుడున్నట్టే మిడ్ డే మీల్స్ ఇంటికి వెళ్ళడానికి ఎవరికి ఛాన్స్ లేదండి. గేటు దగ్గర ఆయన కావాలని కాదు, అందరూ తినాల్సిందే. కావాలంటే కూర మధ్యకి మేము సార్ సౌరిబాబు గారు ఇక్కడి నుంచి మన 2 years బ్యాక్ మాతో పాటు బయటకు వచ్చారు. ఇప్పటిరెడ్డి పాలన చేస్తున్నారు. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా ఇక్కడికే పిఎస్ టీచర్ గారు వచ్చారు, జ్యోతి మేడం గారు. మళ్ళీ ఇద్దరు అక్కడికే పోయారు. ఇద్దరు ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇద్దరు అక్కడికి పోయారు. సరే ఈసారి అక్కడ ఆయన లాస్ట్ అక్కడే అనుకుంటానా ఉంటుంది.
నేను ఇక్కడ చేస్తూ నాస్కరాలతో పాటు 2015లో గుంటూరు వెళ్ళేదాలో నుదురుబాటు ఫెరంగపురం స్టేషన్ అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాతావరణం ఏంటంటే ఫస్ట్ లో 2002లో నేను ఈ స్కూల్లో ఎలా ఉందో వాతావరణం సేమ్ వాతావరణం. ఎందుకంటే 200 మంది పిల్లలు, పెద్ద స్టాఫ్ కూడా మొత్తం 7-8 మంది ఉంటారు. అప్పుడు మనం అడ్మినిస్ట్రేటర్ మన వీటితో పాటు ఉన్నట్టే ఉంది అక్కడ వాతావరణం. అయితే అంతకుముందు మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇది దాదాపు సెంటర్ ఇది కదా, పెంకుపంచ ఆ పాములు బోలు కొట్టడం అట్లా ఉండేది. తర్వాత ఇది ఎన్విరాన్మెంట్ అంతా బాగా డెవలప్ అయింది. సరే ఇప్పటికి మిమ్మల్ని చూసేటట్టయితే షేపులు, సైజులు, షేప్ అంతా మారిపోయింది. ఏదో పెద్ద మార్పు అలాగే నాలో కూడా కొద్దిగా షేప్ మారింది. సరే మీలో కూడా చాలా మార్పు వచ్చింది. ఓకే, అయితే ఈ పిల్లలు ఆడపిల్లలనే కొంతమందిని ఎందుకో చక్కగా గుర్తుపట్టగలుగుతున్నాం. అంటే అట్లా వాళ్ళు ఏళ్ళలో మాత్రం ఇవన్నీ రావడానికి ఎంత చేంజెస్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మీరు అవుట్ గోయింగ్ బయటకు వెళ్ళేటప్పుడు మేము ఏ ఫీల్డ్లో ఉన్నామో నాకైతే మాత్రం సేమ్ మీరు అలానే ఉన్నాం. ఎందుకంటే మేము చదివి పైకి వెళ్తాము, అదే పైకి ఇంటర్ డిగ్రీ పైకి వెళ్తాం అనుకున్నాం. ఈ బ్యాచ్ ముందుకు వచ్చింది. ఇప్పుడు మాకు కాదండి వచ్చే సంవత్సరం మా ఇంట్లో పెళ్లి చేస్తారనే బ్యాచ్ అక్కడే అయినా అందరూ హ్యాపీ. వీళ్ళే మాకు ఇంకా 25 ఏళ్ళు వచ్చి నీకు పెళ్లి కాలేదని వీడు బాధపడుతున్నారు. ఇంకా మీకే పెళ్ళి పిల్లలు ఉన్నారు, అప్పుడు ఈ బాధ ఏందని మీకుంది. వాళ్ళకంటే ముందు మీరున్నారు. ఏదైనా అక్కడ ఏది నాకు గమనించిన తేడా ఏంటి అంటే నేను మీకు 7th 6th జాయిన్ అయి ఉంటాను కదా. ఓకే, ఎవరికైతే అప్పుడు చదవటం రాయడం తెలుగు చదవటం రాయడం వచ్చుండి హెచ్చవేతలు పొడికలు తీసివేతలు బాగా 4 ఎవరికి వచ్చు. లెక్కలు పెద్ద ఇంగ్లీషు రైటింగ్ కాదు. 7వ తరగతిలో ఉన్నప్పుడు తెలుగు చదవటం రాయడం, ఆ కుడికలు హెచ్చవేతలు తీసివేతలు ఎవరైతే వచ్చో వాళ్ళందరూ ఇప్పుడు ముందు పంజాబీ డ్రెస్లో ఈ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు 5 వరకైతే రావో, ఒకవేళ వచ్చినా కూడా పాపం ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు నెక్స్ట్ లిఫ్ట్ 10th తర్వాత బయటికి పంపలేని వాళ్ళు అట్లా ఆగిపోయారు. కేవలం తేడా తెలుగు చదవడం రాయడం 4 గంటల ప్రక్రియలో ఎప్పటికైనా తేడా. అది హై స్కూల్కి వచ్చినా మేము నేర్పుదామంటే అది మా వల్ల అయ్యేది. ఎందుకంటే ఎక్కాలు మేము మర్చిపోతాం. సడన్ గా అవడానికి 15 ఏళ్ళు అంటే ఇక్కడ డేవిడ్ రాయ్ గారు ఎక్కడైతే 5వ తరగతి లోపు ఎవడైతే కరెక్ట్ గా ఉన్నాడో, ఇది చదవడం రాయడం చేయగలిగి ఎవరికైతే వచ్చో వాళ్ళందరూ సాఫ్ట్వేర్కి వెళ్తున్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్కి వెళ్తున్నారు. హై స్కూల్కి వచ్చినాక ఏంటంటే దాన్ని కొంచెం మెరుగుపరచుకోవడమే తప్ప కొత్తగా మేము ఏడొచ్చి ఎక్కాలు నేర్పలేము, గుణింతాలు ఎవ్వడికి మేము నేర్పలేము. ఎంత కష్టపడ్డా ఏదో కొద్దిగా వస్తాడు కానీ వాడు ఫుల్ఫిల్గా ఇక్కడ ఎవడం కాలేదు. 5 లోపు ఎవడైతే బాగా ఉన్నాడో వాడు హై స్కూల్కి వచ్చినా ఇంకొంచెం మెరుగుపరుచుకుని పైకి వెళ్ళాడు. అదే పిక్చర్ ఇక్కడ ఉంది నాకు తెలిసి. ఆ 7వ తరగతిలో ఎవరెవరైతే లెక్క చేయాలంటే బోర్డు మీద వచ్చి చేయగలిగాడో కూడికి తీసుకెళ్తారో వాళ్ళందరూ ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయారు. మిగతా ఇక్కడ ఉన్నారు. సరే, ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఈ జీవితం అనే మలుపుల్లో విద్యార్థి దశ, కౌమార దశ, తర్వాత ఈ పెద్ద ఫ్యామిలీ, తర్వాత వృద్ధాప్యం, ఈ 4 దశల్లో కూడా ఆర్థిక కోణాలు ఒక ఎత్తైతే జీవించే విధానము, పబ్లిక్ రిలేషను అది ఒక దానివల్ల సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫస్ట్ ఇప్పుడైతే మనం ఒక అచీవ్మెంట్ వెళ్ళాము, అది కొద్దిగా గ్రేట్గా అనిపించింది. కానీ తర్వాత అసలు నేను నేచర్లో ఏముందా అంటే ఫస్ట్ లైఫ్లో మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మిమ్మల్ని కట్టుకున్నవాడు, మీ కడుపున పుట్టినవాడు, మీ చుట్టూ ఉండేవాళ్ళు మిమ్మల్ని చూసి హ్యాపీ ఫీల్ అయ్యే జీవితం గడపగలగాలి. దాన్ని మీకు జాబా లేదా ఫైనాన్షియల్ అచీవ్మెంటే కాదు, బిహేవియర్ అనమాట. ఎట్లా అచీవ్మెంట్? కొంతమంది ఉంటారు బాగా డబ్బు సంపాదించుకొని అమ్మా నాన్నలతో అన్నలతో ఎవరితో సంబంధం ఉండదు, వాడు ఆర్టిఫిషియల్గా గడుపుతూ ఉంటాడు. వాడికంటే ఇంటి దగ్గర కాస్త గేదెలు వ్యవసాయం చేసేవాడు తల్లిదండ్రులకి వాళ్ళకి తోడుగా ఉంటూ ఆ కుటుంబానికి ఒక హోప్ ఇస్తాడు.
ఆ హోప్ఫుల్గా జీవించగలగాలి ఎవరైనా. అంటే ఎక్కడున్నావు దశ అయితే కదా, అయిపోయింది మన చదువు అయిపోయింది, మనం దేవుడి దాంట్లో వాళ్ళు సెటిల్ అయిపోయాం. ఇవాళ కొత్తగా ఏమైనా చేయగలవా? ఇంకా ఏమైనా చేయగలవా? ఇంకన్నీ ప్రయోగాలే. అసలు అట్లా మన చుట్టూ ఉన్న వాళ్ళకి, చిన్నప్పటి నుంచి మనం పెంచిన వాళ్ళకి, మనతో ఉన్న వాళ్ళకి కొద్దిగా హోప్ఫుల్గా జీవించే విధానం ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీకు ఆదర్శంగా చిన్నప్పటి నుంచి చెప్పిన వాళ్ళందరూ కూడా సార్ మాస్టర్ వాళ్ళ బాబు అంటే మీ బాబు మీకంటే చిన్నపిల్లగాడు, 7 పిల్లలు డాక్టర్ ఇంజనీరు, మాస్టర్ ఒక డాక్టర్ ఇంజనీరు, మాస్టర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు చక్కగా చదివి హైయర్ ఎడ్యుకేషన్ మ్యారేజెస్ అయ్యి సెటిల్ అయిపోయారు. ఆయన మ్యారేజ్ సెటిల్ అయిపోయారు. లెక్కల మాస్టర్ వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు, ఒక అమ్మాయి బెంగళూరు, ఒక అమ్మాయి యూఎస్ఏ ఐఐటి కదండి బిట్స్ పిల్లలు చేసింది. మాస్టర్ వాళ్ళ పిల్లలు డాక్టర్ కోర్సు డాక్టర్ అయిపోయింది, ఒక అబ్బాయి ఇంజనీర్. ఆయన మ్యారేజ్ ప్రపోజల్లో ఉన్నాడు. తన మాస్టర్ వాళ్ళు ఇద్దరు పిల్లలు కూడా బాగా బీటెక్ చేసి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఈయన పెద్ద కుటుంబం, 4 పిల్లలు, అందులో 2 డాక్టర్లు, ఒక అమ్మాయి ఇంజనీరు, ఒక బాబు యుఎస్ఏలో ఉన్నాడు. అందరూ కూడా లైఫ్లో అన్ని రకాలుగా సెటిల్ అయిపోయారు. అంటే పేరెంట్స్ చూడటం కానివ్వండి, పిల్లలు సెటిల్ చేయడం కానివ్వండి, మీతో ఇంటరాక్షన్ సర్వీస్ కంప్లీట్ చేయడం కానివ్వండి. నాకు ఒక పాప ఉంది, అమ్మాయి కూడా ఆస్ట్రేలియాలో ఉంటుంది. అమ్మాయి సాఫ్ట్వేరే, వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేరే. అట్లా ఈ మాస్టర్ వాళ్ళే మాకు కొత్త, ఆయన కొద్ది మాకు పరిచయం ఉంది. ఓకే, జీవన క్రమంలో ఈ స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళంతా వెల్ సాటిస్ఫైడ్. వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటూ వచ్చారు. మాస్టర్ ఏందో ఒకటి చెప్పారు, క్రియేటివిటీతో సక్సెస్ అవ్వటం అనేది చాలా 0.001%. అది మనకి ఎట్లా వచ్చో చెప్పలేదు, కానీ కష్టం ద్వారా వచ్చేది మాత్రమే 99% కష్టం ద్వారానే సక్సెస్ అవుతారు. లాస్ట్ ఎక్కడో ఉండేది 1% క్రియేటివ్ ద్వారా సక్సెస్ అవుతారు. కానీ కష్టం కాకుండా కొంతమంది ఎక్కువైతే స్టెప్లు వేసి క్రియేటివ్ ఎక్కడో మనం రీచ్ అవుతామని చెప్పి ఈ ఉన్నదాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అది ఇందాక మనోడు నేను 4-5 స్టెప్లు వేస్తున్నాను ఈ అనుభవం కూడా ఓకే, క్రియేటివ్ తోటి ఒక అచీవ్మెంట్ దొరుకుతుంది, కానీ చాలా డిస్ట్రక్షన్స్, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక స్టాండర్డ్ సిస్టమ్ తెలియని వాళ్ళు మాత్రం 99% సక్సెస్ ఉంటారు. 1% మాత్రమే స్టెప్లు వేసి వెళ్ళిపోవాలి. ఓకే, ఎనీహౌ నాకు 2006లో అంటే దాదాపు 12 సంవత్సరాల క్రితం ఒక 4 ఏళ్ళు మనం అందరం కలిసి ఉన్నాం కదా. అలాంటి కాకపోతే కొంచెం మీ పక్కన పిల్లలు వచ్చారు, షేప్ మారింది, కానీ అదే ఫీల్ ఇప్పుడు ఆ బ్రైట్నెస్, ఆ యాక్టివ్నెస్ ఉండేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, ఆ డల్గా ఉండేవాళ్ళు డల్గానే ఉన్నారు కదా. అవునా? ఇప్పుడు నేను కొద్దిగా ఎట్లా ఉంటారంటే నవ్వే వాళ్ళని గుర్తుపెట్టుకుంటా, బాగా డల్గా ఉన్నాడు కానీ కూర్చొని ఏదో తెలుపుతూ ఉంటాం. ఆయన అసలు ముందుకు తెచ్చాడు. ఈ మధ్యస్థంగా ఉన్నాడు గుర్తు మాస్టర్ చెప్పినట్టే, కానీ వీళ్ళందరూ గుర్తొస్తూనే ఉన్నారు ఫేస్లో. పేర్లు అంత స్పష్టంగా నాకు ఉండదు. ఎనీహౌ దాదాపు అందరూ అప్పుడు మనకున్న 2004 ఆ స్పీడ్, ఇప్పుడున్న స్పీడ్ అయితే వేరు, ఎడ్యుకేషన్ స్పీడ్ ఇంకా పెరిగింది. ఎనీహౌ ఇంత మాత్రం సక్సెస్ అయినందుకు మా అందరి కోరిక తీర్చినందుకు అందరికీ వెరీ థ్యాంక్స్. వెరీ గుడ్. ఓకే.